హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే కర్ణాటకలోని జోగ్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాము. నేను ఒకసారి బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తాను. వర్త్ విజిటింగ్ అనమాట. సో ఇది జోగ్ ఫాల్ ఎంట్రన్స్. ఇంకా పైకి కూడా వేరే రూట్కి వెళ్తున్నాయి అనుకుంటా. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ జోగ్ ఫాల్స్కి. పైకి వెళ్ళాలి ఇంకా మనము. అండ్ ఇక్కడ మాత్రం వ్యూ చూడండి, పొగలు కక్కున్నాను. మామూలుగా లేదు అసలు. వెదర్ సూపర్ ఉంది. మా వాడు ఎంట్రీ టికెట్ తీసుకోవడానికని వెళ్ళిండు. తీసుకున్నాక వెళ్ళిపోవడమే పైకి. సో ఎంట్రీ టికెట్ ఒక్కొక్కటి 20 రూపీస్ ఒక్కొక్కరికి. హాయ్ బ్రో. ఒక్కొక్కరికి 20 రూపీస్. సో యాక్చువల్గా ఇక్కడికి అలో వేసింటే బాగుంటుండే, కానీ చాలా మంది ఉన్నారు. అండ్ వ్యూ చూడండి ఒక్కసారి. అసలు అంతా వాటర్ అంతా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మామూలుగా లేవు అసలు. అండ్ కిందికి కూడా వెళ్ళొచ్చు అంట, బట్ ఇప్పుడు క్లోజ్ చేశారు యాక్చువల్గా. ఇక్కడే అట్లీస్ట్ ఒక 10 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తాను నేను. ఇక్కడ ఒకటి, ఇది 2, 3, 4, 5, అండ్ ఇక్కడ ఒకటి 6. ఇంకా అవతలకు ఉన్నాయి చాలా, చూస్తా. సూపర్ ఉంది అసలు. వర్త్ అంటే వర్త్, ఇంకా మామూలుగా లేదు. కిందికి వెళ్తే ఇంకా బాగుంటుంది, అక్కడ స్నానం కూడా చేయొచ్చు. అంత ప్రెషర్తో అయితే ఏం పడట్లేదు వాటర్. సూపర్ ఉన్నాయి అసలు, మామూలుగా లేదు వర్త్ అసలు. యాక్చువల్లీ ఇంకా ఇక్కడికి ఎడ్జ్లో పంపించుంటే బాగుంది. అవతల కూడా ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది, బట్ ఇది అడ్డం ఉండడం వల్ల కనిపించట్లేదు. బట్ లాస్ట్కి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తుంది దాన్ని కూడా. అసలు సూపర్ ఉంది ఇక్కడ కూడా. సో మొత్తం క్లౌడ్స్ అన్నీ వచ్చేసి కవర్ చేసేసినాయి. ఇక్కడ కూడా వాటర్ చాలా పెద్దగా హ్యూజ్గా వస్తున్నాయి, కవర్ చేసేసినాయి. బట్ మామూలుగా లేవు. అక్కడ ఇల్లే పడదో కానీ ఇక్కడ ఒక హౌస్ ఉంది. బాబా లక్కీయెస్ట్ పర్సన్ అబ్బా, మామూలుగా లేదు అసలు. ఎంత బాగుంది అసలు. ఇంత హైట్ నుంచి కింద నుంచి ఇట్లా చూస్తే అంతే పిచ్చోళ్ళు అయిపోతారు. క్లౌడ్స్ అయితే పోతున్నాయి, మామూలుగా లేదు. టైం అయితే ఇప్పుడు 5:30 అయింది. వర్త్ విజిటింగ్, చాలా 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 వర్త్ విజిటింగ్. ఈ ప్లేస్ వచ్చేసి శివమొగ్గ అనే ప్లేస్లో, శివమొగ్గ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. శివమొగ్గ అనే ప్లేస్ నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఇక్కడికి రావాలంటే ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, ప్లస్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్లైట్ నుంచి అయితే 120 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ దీనికి దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉంది, చెక్ చేసుకొని రావచ్చు. బట్ వర్త్ విజిటింగ్ అంటే బస్సెస్ కూడా ఉంటాయి. మీరు శివమొగ్గలో దిగేసి శివమొగ్గ నుంచి బస్సెస్ ఉంటాయి, లేదంటే క్యాబ్ మాట్లాడుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ సూపర్ అసలు. క్లౌడ్స్ మాత్రం మొత్తం కవర్ చేసేసినాయి. ఇక్కడ కూడా ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడంతా. బట్ అవసరం అంతే. యాక్చువల్గా కిందికి కూడా అలో చేస్తారు. ఇక్కడ అంతా స్టెప్స్ వే ఉంది, వెళ్ళొచ్చు. బట్ క్లోజ్ ఉందన్నమాట. ఏదో కన్స్ట్రక్షన్ రెనోవేషన్ అయితే జరుగుతుంది ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ కూడా అక్కడ దాకా వెళ్ళొచ్చు. అక్కడ కిందికి వెళ్ళి బాత్ చేయొచ్చు అంట. బట్ రెనోవేషన్ అయితే జరుగుతుంది కదా, సో అందుకైతే స్టాప్ చేశారు. అండ్ ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఇటు ఇంకా వాటర్ హెవీగా పడుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. బట్ క్లౌడ్స్ అన్నీ కవర్ చేసేసినాయి. వర్త్ వెతుకుంది, వర్మ ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ మొత్తం మాయమైపోయినాయి. క్లౌడ్స్ అండ్ ఫాగీ వెదర్ మొత్తం వచ్చేసినాయి. ఇక్కడున్న వాటర్ ఫాల్స్ అస్సలు లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అసలు ఘోరంగా. అసలు ఏం కనిపిస్తలే వాటర్ ఫాలే. ఇంకా లేట్ వచ్చిన వాళ్ళంతా దురదృష్టవంతులు, ఏం చేయలేము. అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం ఫాగ్ వచ్చేసింది, అంతా బ్రైట్గా ఉండే. మీరు ఇంతకుముందు క్లిప్స్లో చూసింటారు ఆల్రెడీ. సో ఇక్కడంతా ఇంకా కన్స్ట్రక్షన్ అదంతా చేస్తున్నారు. కాటేజెస్ టైప్లో మెయిన్ ఎంట్రన్స్ అట్లా చేయడానికి ట్రై చేస్తున్నారు. బాగుంది, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందాక వెళ్తూ ఉంటే దారిలో మురుదేశ్వర్ స్టార్ట్ అయినాము జోగ్ ఫాల్స్ నుంచి. సో మంచి వ్యూ పాయింట్ అయితే ఉందన్నమాట. సో ఆ వ్యూ పాయింట్ అయితే చూద్దామని వెళ్తున్నాము. కొత్త ర్యాంప్ అనమాట, అంత బాగుంది. మధ్యలో 2 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్లున్నాయి. క్లౌడ్స్ అన్నీ మంచిగా వచ్చేసినాయి మధ్యలోకి, అవి కూడా చూద్దాము. పైకి వెళ్ళాలి.
సో ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంది, అక్కడ 2 గుట్టల మధ్యలో నుంచి పడుతున్నాయి ఇక్కడ. కానీ ఈ నుంచి అది సైడ్ యాంగిల్ నుంచి చూస్తున్నాం కాబట్టి అంత క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మధ్యలో చిన్న పెద్ద కెనాల్ ఉంది. ఇక్కడ కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి కిందికి, బట్ ఇక్కడ నుంచి మనం చూడలేము. జారినామంటే ఇంకా అంతే సంగతులు. మంచిగా క్లౌడ్స్ అన్నీ ఆ గుట్టలపైన ఆగినాయి అన్నమాట. ఆ వాటర్ అయితే అక్కడ సూపర్ కనిపిస్తుంది. దీంట్లో చాలా చిన్నగా ఉంది కానీ. సో మురుదేశ్వర్కి జోగపాల్ నుంచి స్టార్ట్ అయినాక ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలో మా వాడేమో సప్పరిస్తున్నాడు. మామూలు స్పెల్ కూడా కాదు, 80-90లో సప్పరిస్తున్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది, అంతా ఫాల్ వచ్చేసింది. అయినా కూడా తగ్గేదే లేదు, అన్నట్టు సప్పరిస్తున్నాడు. సో మీకు కూడా ఏమన్నా అనిపిస్తుందా? మన ఘోరమైన ఇవన్నీ అయినా కూడా వదులుతలేదు మా వాడు, సప్పరిస్తున్నాడు. ఇక సో మురుదేశ్వర్కి అయితే రీచ్ అయిపోయాను. ఈ రూమ్ తీసుకున్నాము. కుమార్ సై హాయ్. ప్రతి వీడియోలో చెప్పాల్సిందే కనిపించినప్పుడల్లా, మామూలు ఉండదు. జేపీ వాడు కావాలని వచ్చింది ఇప్పుడు. సో ఇది 4 బెడ్రూమ్ తీసుకున్నాం అనమాట. 4 బెడ్ ఉంది, 4 పీపుల్ ఈజీగా పడుకోవచ్చు మంచిగా. అండ్ ఏసీ కూడా ఉంది. 1500 పడింది ఈ రూమ్కి. మార్నింగ్ చెక్అవుట్ చేస్తామని చెప్పినాం. టెంపుల్కి పక్కనే ఆల్మోస్ట్. ఒకసారి ఓపెన్ చేయి, వ్యూ ఉందా? సో టెంపుల్కి దగ్గరలోనే అనమాట. ఇక్కడ గోపురం ఉంది, ఇక్కడ కనిపిస్తుంది, పైన లైటింగ్ ఉంది కదా, అదే యాక్చువల్గా పక్కనే ఉంది టెంపుల్ కూడా, వాకబుల్ డిస్టెన్స్లో. అవతలనే బీచ్ కూడా దానికి ఆపోజిట్లోనే, మీరు చాలా రీల్స్లో చూసింటారు కదా, అది మ్యాటర్. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ 9 అయింది టైము. బయటికి అయితే వచ్చేసాము తిరుగుదామని. అండ్ ఇది మురుదేశ్వర్ టెంపుల్ గోపురం ఉంటుంది కదా, సో ఆ గోపురం దగ్గర ముందు ఎగ్జాక్ట్ ముందున్నాము. అండ్ శివుడు ఉంటాడు కదా, దానికి కూడా ఏదో చిన్న వర్క్ నడుస్తుంది, పెయింటింగ్ సంథింగ్. లేదు కలర్ చేంజ్ అవుతున్నట్లు. ఇందాక ఫ్లాగ్స్ కలర్ ఉండే, ఇప్పుడు చేంజ్ అయింది మళ్ళీ. సో ఇంతకుముందు ఇట్లా ఫ్లాగ్ కలర్ ఉండే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనమాట, మళ్ళీ చేంజ్ చేశారు. ముందే బీచ్ ఉంటుంది, దీని అవతలనే బీచ్. ఇంకా వెళ్దాం ఒకసారి, చూద్దాం నైట్ టైంలో అలౌడ్ ఉందా లేదో. ఇక్కడ శివుడి విత్ స్టాచ్యూ ఉందా, రిపేర్ జరుగుతుంది, అంత క్లియర్గా కనిపించట్లేదు నైట్ కాబట్టి. అండ్ ఇది గోపురము. ఇక్కడ తిందామని వచ్చినాము. ఇక్కడ పక్కనే బీచ్ ఉంది, మురుదేశ్వర బీచ్ అని అంటారు కదా. రెయిన్ స్టార్ట్ అయిపోయింది, అలాగ వచ్చామన్నమాట. మా రూమ్ నుంచి వచ్చి చిన్న రేపు మార్నింగ్ ట్రెడిషనల్ వేర్ ఉండాలంట, సో ట్రెడిషనల్ వేర్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఈ హోటల్లో తిందామని వెళ్తున్నాం. మంచిగా బీచ్ వ్యూ ఉంటుంది. తినేసి రూమ్కి వెళ్ళేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఇక్కడికి రావాలి. ఇక్కడ శివుడిది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఏదో రిపేర్ వర్క్, ఒక రెనోవేషన్ అయితే జరుగుతుంది. మొత్తం స్టిక్స్ ఉన్నాయి అడ్డం, పెద్ద పెద్ద కట్టెలు. సో తినడానికి అయితే వచ్చాము. ఇదంతా బీచ్, వేవ్స్ వస్తున్నాయి కనిపిస్తున్నాయి. ఫ్లోటింగ్ అంటే పైన ఉందన్నమాట, కింద మీకు పోల్ కనిపిస్తుందా. సో తినేసి వెళ్ళిపోవాలి, ఇంకా చూద్దాం. సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. ఇదేమో వెజ్ ఫ్రైడ్ రైస్, ఇదేమో వెజ్ పులావ్, ఇదేమో జీరా రైస్. అందరం ఒక్కొక్కటి ఐటమ్ చెప్పినాం. కానీ కర్డ్ రైస్ ఇది చాలా తక్కువ వచ్చింది. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే ఎక్కువ వచ్చింది. ఇదంతా 150 కదా, అందుకే ఇది ఒక్కటి కొంచెం ఎక్కువ వచ్చింది. మిగతా అన్నీ తక్కువ వచ్చినాయి అనమాట. మంచి వ్యూ ఇక్కడ బీచ్, వెనక శివయ్య.